నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేలవేము ఈ మొక్క మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల పరిసరాల్లో. కానీ దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే సంగతి మనకు తెలీదు. మరి నేలవేములో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇక నేలవేముని ఏ విధంగా ఉపయోగించాలి, ఇక నేలవేమును ఉపయోగించడం వల్ల ఎటువంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు, ఎటువంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు ఎండి ఇన్ ఆయుర్వేద డాక్టర్ సురేష్ జగ్గోటియా గారు. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ నేలవేము అనేది మనం చూస్తూనే ఉంటాము. సో నేలవేము అంటే దాని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు అంటారు తెలియని వాళ్ళు? ఇప్పుడు చూడండి, ఈ నేలవేముని చూస్తే ఒక మిరప చెట్టు లాగా ఉంటది. ఓకే, మీరు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. ఆకు చూడండి, మీరు సేమ్ మిరప చెట్టు లాగా ఉంటది. మళ్ళీ దాన్ని ఆకు జస్ట్ ముట్టి మీరు నాలుకాకి పెట్టండి, కట్టుక చేదు ఉంటది. అది సింపుల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సేమ్ మిరపకాయ చెట్టు లాగా ఉంటది. మళ్ళీ దాని కాయలేమో కొంచెము పొడుగుగా ఉంటాయి, చిన్న చిన్న ఆవాల్లాగా గింజలు ఉంటాయి. అవి ఎక్కడైనా పడితే అక్కడ పిచ్చిగా మొలుస్తూ ఉంటది. చాలా వైల్డ్ గా వస్తుంది, ప్రాబ్లం లేదు. అది మంచి చెట్టు, మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు దాన్ని, ప్రాబ్లం ఏం లేదు. గింజలు దొరుకుతాయి మనకు. లేకపోతే ఒక చెట్టు ఎక్కడ తెచ్చి పెడితే దానికే గింజలు వచ్చి రాలి అవి పెరుగుతూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, దీని మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏమంటే ఇది కూడా సేమ్ మనం ముందుగా డిస్కస్ చేసినప్పుడు లివర్ కి చాలా మంచి మందు. ఇంకా రెండోది ఫీవర్స్. ఎట్లా దీనిలో సంస్కృతంలో ఏం చెప్తారంటే కాలమేఘ చిరాయిత, నేలవేము చిరాయిత అని చెప్తారు. నేలవేము, కాలమేఘ, మళ్ళీ సంస్కృతంలో ఆండ్రోకాఫిలిస్ పానికులేటా, ఈ విధంగా చెప్తూ ఉంటారు. సో దీన్ని ఆకులు ముఖ్యంగా పనికి వస్తుంది. ఈ ఆకుల్ని ఏం చేయాలంటే కషాయం చేసి పొడి చేసి కూడా వాడుకుంటారు. ముఖ్యంగా జ్వరాలు, ఎట్లా చుట్టి జ్వరం ఉంటే కూడా ఒక 15-20 ఆకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టి కషాయం చేసి తాగొచ్చు. అదేవిధంగా ఫ్రెష్ ఆకులు లేదనుకోండి, మార్కెట్లో మనకు పొడి కూడా దొరుకుతుంది. ఒక హాఫ్ స్పూన్ ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాయిల్ చేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తే ఎట్లా చుట్టి కూడా జ్వరాలు ఉంటే తక్కువైపోతుంది. రెండోది ఈ ప్లాంట్ స్కిన్ డిసీజ్లో చాలా బాగా పనిచేస్తుంది, ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ. దాన్ని సేమ్ అట్లానే కషాయం చేసి తాగొచ్చు. లేకుంటే దీన్ని పొడిని ఒక 1/2 స్పూన్ పొడి తేనెలో కానీ బెల్లంలో కలుపుకొని నాకొచ్చు. దాంతో కూడా ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ అలర్జీ, ర్యాషెస్ దానిలో బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఇది స్కిన్ డిసీజ్, లివర్లో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమంటే డయాబెటీస్లో ప్రివెన్షన్గా రోజుకి ఒక 4-5 ఆకులు మనం తింటా ఉంటే ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే మెయిన్ లివర్ని అది కాపాడుతూ ఉంటాం. మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి డయాబెటీస్ అది రాకుండా ఉండాలంటే ఇదే ప్రివెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్లాంట్ ఇది, కానీ ఎక్కువ రోజు ఇది వాడొద్దు. ఎందుకంటే దానిలో కొంచెం హీట్ అంటే బాడీలో ఉష్ణ గుణాలు చాలా ఉంటుంది. సో మెడిసిన్ లాగా వాడండి, కానీ ఇది రెగ్యులర్ వాడే అవసరం లేదు. కొన్నాళ్ళు వాడి మళ్ళీ ఆపేయాలి, రెగ్యులర్ వాడే అవసరం లేదు మనం. ఓకే డాక్టర్ గారు, ఇది స్కిన్ డిసీజెస్ కు ఉపయోగపడుతుంది ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా అని చెప్పారు కదా. సో ఇంటర్నల్ గా ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు స్కిన్ డిసీజెస్? దీన్ని పొడి చేసుకోవాలి. దీని ఆకులంతా తీసుకొని మంచిగా పొడి చేసుకొని వస్త్రకాలితం చేసి పొద్దున ఒక హాఫ్ స్పూన్, సాయంత్రం 1/2 స్పూన్ తేనెలో కానీ బెల్లంలో కలుపుకొని నాకాల. దానిలో చాలా వరకు స్కిన్ డిసీజ్ తక్కువ అవుతుంది. కానీ ఒకటేమో చేదు చాలా ఉంటుంది, కానీ ఆ చేదుకి చాలా వరకు తక్కువ అయిపోతుంది. ఓకే, ఎక్స్టర్నల్ గా ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఎక్స్టర్నల్ కూడా స్కిన్ డిసీజ్ తో కొంచెం మజ్జిగలో కలుపుకొని స్నానం చేసే ముందుగా రాసుకోవాలా, మళ్ళీ స్నానం చేసుకోవాలి. సేమ్ ఆకుల పొడి? ఆకుల పొడి మొత్తం చెట్టు పనికి వస్తుంది, కానీ మనం ఆకులే తీసుకుంటే బెటర్. లేకుంటే చెట్టు చచ్చిపోతుందిలే, పైన కట్టుకుంటే. ఇంకొకటి దీన్ని కమర్షియల్ వాల్యూ కూడా బాగున్నది. ఇప్పుడు మార్కెట్లో దాని రేట్ సీడ్స్ ఉన్నాయి 2,300, 3,000 రూపీస్ కిలో సీడ్స్. సో రైతులు మనం పొలాల్లో వేసుకొని ఒక 6 నెలలు పంట అది. సో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా మనం వాడుకోవచ్చు. అట్లా రైతులకి కూడా మంచి ఆదాయం వస్తుంది. సేమ్ మిరప తోటలాగా ఉంటుంది, కానీ దీనికి అదృష్టం ఏమంటే ఏం జబ్బులు రావు. సో మీరు ఏమైనా పెస్టిసైడ్స్ అవి కెమికల్స్ వేసే అవసరం లేదు. అది న్యాచురల్గా సహజంగా పెడుతుంది. మళ్ళీ ఒక్కసారి పొలంలో పడిగింది అనుకోండి, మళ్ళీ సంవత్సరం అంతా అవే గింజలు రాలుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి. ఉట్టి మనం పోయి కోయడము. సో మనం రైతులకి ఎంకరేజ్ చేయవచ్చు, మంచిగా అక్కడ మార్కెట్ ఉంటే వాడవచ్చు. ఇది చాలా మంచి కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. కల్టివేషన్ లో కూడా మంచి స్కోప్ ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇంకా అదర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే మాకు తెలియనివి హోమ్ రెమెడీగా ఇంకా ఏం ఉపయోగించాలి? హోమ్ రెమెడీ అంటే మంచి ఆకలి పెంచుతుంది దీంతో. ఎందుకంటే లివర్ని స్టిమ్యులేషన్ చేస్తే, కానీ ఆకలి లేదు, మంచిగా తింటలేదు అనుకోండి, ఫ్రెష్ ఆకు ఉంటే ఫ్రెష్ ఆకు, లేకుంటే పొడి కొంచెం మిరియాల్లో కలుపుకొని నాకినాం అనుకోండి, మంచిగా ఆకలి అవుతుంది. డాక్టర్ గారు, నేలవేములో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు కదా. సో నేలవేము మొక్క మొత్తం కూడా ఉపయోగపడుతుంది అంటారా? మనం మొత్తం హోల్ ప్లాంట్ మొత్తం పనిచేస్తాం. పంచాంగం చెప్తాం మన ఆయుర్వేద ప్రకారము. ఆకులు, గింజలు, దాని వేర్లు, కాండం అన్ని పంచాంగం అన్ని యూజ్ చేస్తాము, అట్లా వాడతాం. దీని ఫ్లవర్స్ అంటే ఏ కలర్ లో వస్తాయి? నేను చెప్పినా ఇప్పుడు మీకు నాకు ఏమంటారు, మిరపకాయలు సేమ్ అలాగే అదే టైప్ వస్తుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇక దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? నేలవేములో ఒకటి ఉంటుంది, అది మన ఏరియాలో కాదు, అది నేపాల్లో వస్తుంది. దాన్ని చిరాయిత అని చెప్తారు. చిరాయిత అది ఒరిజినల్. అది
దాన్ని స్వరక్టియా చిరైటా అని చెప్తారు, కానీ అది చాలా తక్కువైపోయింది, మనకు ఇప్పుడు ఎక్కువ దొరకలేదు ఆ ప్లాంట్. సో మనం ఇండియాలో మొత్తం ఇదే వాడుతున్నాం, ఆండ్రోకాప్లిస్ పెనక్లోటా, దీన్నే వాడుతున్నాము. సో బిట్టరెస్ట్ ప్లాంట్ అని చెప్తారు, బిట్టర్ ప్లాంట్, దాని పేరే ఇంగ్లీష్లో ఏమంటే బిట్టర్ అంటే చేదు ప్లాంట్ అని పేరు పడిపోయింది దీన్ని. సో ఇండియన్ బిట్టర్ ప్లాంట్ అని కూడా చెప్తారు కొంతమంది. సో ఇది మనం నేలవేము అంటే ఆండ్రోకాప్లిస్ పెనక్లోటా. సో మనం ఇండియాలో ప్రస్తుతం ఈ ఒక మొక్కనే ఎక్కువ వాడుతున్నాం. ఇప్పుడు అన్ని ఎక్కడైనా చిరాయిత నేలవేము అని ఉంటే ఇదే వాడుతున్నాం. డాక్టర్ గారు, అంటే మీరు చెప్పిన విధంగా ఫీవర్ తగ్గించుకోవడానికి కానీ, లేదంటే రకరకాల లివర్ క్లియర్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఆ చర్మ వ్యాధులు నయం చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని తక్కువ అమౌంట్లో తీసుకోవాలి, ఎక్కువ ఫ్రీక్వెంట్గా దీన్ని వాడొద్దు. ఎక్కువ వాడొద్దు. ఇప్పుడు మనం తిప్పతిగా అనుకున్నాం, అది ఎక్కువ వాడితే కూడా ఏం ప్రాబ్లం కాదు. ఇది మాత్రం ఇట్ ఇస్ నాట్ ఏ రసాయనం, ఇది ఔషధి. ఎందుకంటే మన ఆయుర్వేదంలో 2 రకాలు ఉంటుంది, ఒక ఔషధి, ఒక రసాయనం ఉంటుంది. రసాయనం అంటే అవి ఎన్నాళ్ళు కూడా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇది ఔషధి అంటే మందులాగా వాడాలా, 1 నెల 15 రోజులు వాడి ఆపేయాలా. అందుకోసం దీనిలో మనం ముఖ్యంగా మా మహారాష్ట్ర కాదు, రాజస్థాన్లో ఒక పద్ధతి ఉన్నది. చైత్ర మాసం వస్తే చూడండి, చైత్ర మాసంలో అప్పుడు అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కషాయం తాగుతారు. ఎట్లా 1 లీటర్ 2 లీటర్ తయారు చేస్తారు, ఫ్యామిలీ మొత్తం తాగుతారు చైత్ర మాసం అని. సో దాంతో స్కిన్ ఆ సీజన్లో వర్షాలు తర్వాత అవి కొంచెం ఉండలేదు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. సో దాంతో అప్పుడు ఇది వాడతారు. సో అది ఫ్యామిలీ ట్రెడిషన్ కూడా వాడతారు. ఆ కషాయం ఎలా తయారు చేసుకోవచ్చు, మనం తయారు చేసుకోవాలంటే? మనకంటే 1 లీటర్ నీళ్ళు 1 స్పూన్ అంతా ఆకు పొడి వేసేసి ఉడకబెట్టాలా. మంచిగా ఉడకబెట్టాక వడబెట్టి అందరూ ఒక్కొక్క గ్లాస్ తాగేస్తారు. కొన్ని మిరియాలు వేస్తారు టేస్ట్ కోసం, తాగేస్తారు. అంతే. తర్వాత ఇమ్యూనిటీ వేస్తుంది. అది ఎట్లా అంటే 10 days వాడతారు, ఎక్కువ వాడదు. 10 days కంటిన్యూస్ వాడేస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. ఒక సంవత్సరం అంతా వాళ్ళకి జ్వరాలు రాకుండా అని ఒక నమ్మకం అని అనుకుంటారు, కానీ నిజంగా అది చాలా బాగా లివర్ని మొత్తం డిటాక్స్ చేస్తుంది. సో మరీనాలు బయటకు వెళ్ళడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఆ సీజన్ అంతా జ్వరాలు రాకుండా, సంవత్సరం అంతా రాదు జ్వరాలు. అట్లా మనం తయారు చేసుకోవాలన్నా కానీ అదే విధంగా తయారు చేసుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే మనం వాడాలన్నా కానీ అర్లీ మార్నింగే వాడాలంటారు దీన్ని? దానిలో డౌటే లేదు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే నేలవేము గురించి మామూలుగా మొక్క మాత్రమే తెలుసు, కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలు మాకు తెలియదు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్.